జనసేన మొన్నటిసారి సగం సీట్లు వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలు ఫీల్ అయింది. తర్వాతన కనీసం 40 సీట్లని తను ఫీల్ అయ్యానని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పుకొచ్చారు. అయితే జగన్ని దెబ్బ కొట్టాలంటే మనం వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో 21తో సర్దుకున్నాను. మన దగ్గర మనుషులు ఉన్నారా, డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారా, బలమైనటువంటి నాయకులు ఉన్నారా అని మాట్లాడారు. ఇప్పుడైతే ఇక రాబోయే రోజు మంచి రోజులే అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక ముగ్గురు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి కిలార్ రోసే దాకా చూసుకుంటే ఒక ముగ్గురు బలమైనటువంటి నాయకులే పార్టీలోకి వచ్చారు. అంటే ఆర్థికంగా స్థితివంతులైనటువంటి నియోజకవర్గాల మీద పట్టున్నటువంటి నాయకులే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా అవంతి శ్రీనివాసు, గన్ని శ్రీనివాసు లాంటి వాళ్ళు వస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే సామాజిక వర్గ సమీకరణాలతో పాటుగా ధనమున్నటువంటి బలమున్నటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలో స్పేస్ లేదు కాబట్టి జనసేన వైపు తీసుకునే పని చేస్తున్నారు. ఇది క్రమంగా కొనసాగితే నెక్స్ట్ ఎలక్షన్స్కి 40-50 మందినో అట్లా ఆర్థిక స్థితివంతుల నుంచి నాకు సీట్లు కావాలని అడిగేటటువంటి స్టేజ్కి ప్రిపేర్ చేసుకుంటారు.